ఇది ఐసింగ్ షుగర్ అంటే షుగర్ని మిక్సీలో ఫస్ట్ ఈ మిక్సీలో షుగర్ వేసా 1 గ్లాస్ షుగర్ వేసి పౌడర్ చేస్తే దాన్ని ఐసింగ్ షుగర్ అంటారు. తర్వాత ఇందులో 3 ఎగ్స్ వేసా. 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసి అందులో జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా వేసా, బేకింగ్ సోడా వేసా. ఈ బ్లాక్ కలర్లో కనబడుతుంది వెనీలా ఎసెన్స్ అనమాట. వెనీలా ఎసెన్స్ వేసి ఇది ఇప్పుడు మిక్స్ చేయాలి. కేక్ ఐటమ్ని ఇలా మిక్స్ చేస్తే ఇలా నురుగలాగా రావాలి. ఎగ్, వెనీలా ఎసెన్స్, 1 కుకింగ్ సోడా, బేకింగ్ సోడా వేసి మిక్సీ చేస్తే ఇది ఇలా రావాలి. ఇలా నురుగలాగా రావాలి. ఇప్పుడు ఇందులో ఐసింగ్ షుగర్, మైదా వేసి కలిపేసి 45 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే కేక్ అవుతుంది. ఐసింగ్ షుగర్ ఇందులో వేసా, 1 గ్లాస్ మైదా, ఇది ఎగ్ వెనీలా ఎసెన్స్, కుకింగ్ సోడా, బేకింగ్ సోడా ఇది ఇందులో వేసా, ఇది అందులో వేసా. ఇందులో ఐసింగ్ షుగర్ వేసా, ఇది మైదా. ఇలా అన్నమాట. ఏమైనా ఇలా చేయాలి. ఇదిగోండి ఇట్లా మిక్సీ గిన్నె మిక్సీ బౌల్లో ఇట్లా జల్లెడ పెట్టాలి. ఇలా జల్లెడ చేయాలి. ఇదిగోండి ఇందులో డస్ట్ చూడండి ఎట్లా వచ్చిందో, బ్లాక్ కలర్ చూసారా, అంటే ఇందులో డస్ట్. ఒక బౌల్కి ఆయిల్ కానీ గీ కానీ వేయాలి, వేసి అప్లై చేయాలి. తర్వాత పిండి అనమాట, ఇట్లా మైదా పిండి ఇలా సైడ్కి, అంటే కేక్ ఐటెం అందులో అంటుకోకుండా ఇట్లా నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఇలా అంటే కేక్ ఐటెము బౌల్కి అంటుకోకుండా ఇట్లా ఇదిగో నేను గీ అప్లై చేసా. తర్వాత మైదాని కోటింగ్ ఇచ్చా, అంటే కేక్ ఐటెం అంటుకోకుండా ఇలా అంటుకోకుండా. ఇప్పుడు ఇందులో కేక్ అంతా ఇందులో ఆయిల్ వేయాలి. ఇదిగోండి పైన తేలుతుంది కదా, ఇది ఆయిల్ అనమాట, రిఫైండ్ ఆయిల్. ఒక 50 గ్రామ్స్ వేయాలి, 80 గ్రామ్స్ ఆయిల్ వేయాలి ఇందులో. ఇదిగో ఈ కేక్ అంతా ఇలా చేయాలి, ఇలా గ్రైండ్ స్మూత్గా చేయాలి. ఇప్పుడు ఈ స్మూత్ దాన్ని ఈ బౌల్లోకి గీ అండ్ మైదా కోటింగ్ ఇచ్చిన దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. లో ఫ్లేమ్ పెట్టాలి, లో ఫ్లేమ్లో హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఇలా బౌల్ పెట్టాలి, ఇలా హీట్ అవ్వాలి. హీట్ అయినాక బౌల్ పెట్టాలి. బౌల్ పెట్టేసి ఇదిగోండి ఇది ఇలా పెట్టాలి. ఇదిగోండి దీనికి గాస్కి బెల్ట్ పెట్టొద్దు, బ్లాక్ బెల్ట్ పెట్టకుండా ఇది ఇలా పెట్టేయాలి, క్లోజ్ చేయాలి. ఇదిగోండి ఇలా క్లోజ్ చేయాలి. ఓన్లీ అంటే ఇది తీసేయాలి, ఇది పెట్టొద్దు, ఇది పెట్టకుండా ఓన్లీ అలా పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి. విజిల్ కూడా పెట్టొద్దు, బెల్ట్ పెట్టొద్దు. ఇవి రెండు పెట్టకుండా లో ఫ్లేమ్లో 40 మినిట్స్ ఉంచాలి. కేక్ అవుతుంది. కేక్ అయిందా లేదా చూద్దాము. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇదిగోండి నైఫ్ ఉంది కదా, నైఫ్తో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే నైఫ్కి అంటుకోవద్దు. అంటుకోలేదు అంటే కేక్ అయింది అనమాట, కేక్ రెడీ అయింది అని అర్థం. స్టవ్ ఆఫ్ చేయాలి, బయటికి తీయాలి. ఇది బయటికి తీయాలి. కేక్ ఓకే అయిపోయింది. సరే ఇలా ముట్టుకొని చూస్తే స్పాంజ్ లాగా ఉంటుంది, అంటే బ్రెడ్ లాగా ఉంటుంది అన్నమాట కేక్. ఇదిగోండి ఓకేనా, చూడండి కనిపిస్తుందా మీకు? ఇట్లా
ఓకేనా. చూడండి కేక్ హెల్త్కి మంచిది అనమాట. బయట అంత కెమికల్స్ యాడ్ చేస్తారు, అంత నిల్వ చేస్తారనమాట, బాగుండదు. మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకొని తినాలి, ఇంట్లో ఇలా చేసుకొని తినాలి మనం హెల్తీగా. ఇది కేక్. ఓకేనా, ఇలా చేస్తారు హోమ్ మేడ్ కేక్ అనేది.